దీన్ని ఇంకా మనం కాస్త అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఏ ఫ్రేమ్ దగ్గర వెనక్కి వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి మనము ఈ విధంగా ఫ్రేమ్కి ఈ విధంగా మనము కట్ చేసి ఈ విధంగా పెట్టొచ్చు అనమాట. పెడితే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూడండి, సో ఇప్పుడు కార్తో పాటే పోతూ ఉంది. ఈ ఫ్రేమ్ దగ్గర ముందరికి వెళ్ళిపోయింది కదా, కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఈ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ ఈ విధంగా తీసుకొని వస్తాం. ఇప్పుడు చూడండి, సో పర్ఫెక్ట్ సింక్ అవుతుంది, ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వట్లేదు అనమాట. సో ఈ విధంగా ఏం చేస్తామంటే మనము మోషన్ ట్రాకింగ్ అనేది సెట్ చేస్తాం అన్నమాట ఏదైనా వీడియో. ఇదే కాదండి, కొన్ని వీడియోస్ చూస్తుంటారు మీరు, కొంతమంది చేతులు ఇలా కదిలించినప్పుడు వీడియో ట్యుటోరియల్స్ ఉంటాయి, కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు చేయి ఇలా అన్నప్పుడు మనకి అక్కడ ఇమేజ్ రావడమో, మొబైల్ ఇమేజ్ రావడమో, లేదంటే చేయి ఇలా ఇలా కదిలించినప్పుడు టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ చేతితో పాటు కదులుతూ ఉండడము, అవన్నీ ఈ మోషన్ ట్రాకింగ్ ద్వారానే చేస్తారన్నమాట. సో మోషన్ ట్రాకింగ్ అనేది చాలామందికి తెలీదు, చేయడం అనేది చాలా ఈజీ అన్నమాట. సో ఇంకా ఈ బాక్స్ మనకు వద్దంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ట్రాక్ సెట్టింగ్స్ మనము ఇక్కడ నుంచి అనలైజింగ్ మోషన్ ట్రాక్, సో చూడండి ఈ విధంగా, అంటే ట్రాకింగ్ని మళ్ళీ మనము ఇంకోసారి చేసుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసాం కదా మనము టెక్స్ట్, కాబట్టి మళ్ళీ చేసుకోవడానికి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా సింక్ అయ్యి పోతుంది, కార్తో పాటే టెక్స్ట్ కూడా పోతుంది. ఇప్పుడు టెక్స్ట్ వద్దు, ఇమేజ్ని మనం పెడదాము అని అనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా మనకి, ఈ ఇమేజ్ పెడదాము. సో ఈ ఇమేజ్ పెడదాం. ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి మనకి కార్తో పాటే పోవాలి అనుకుంటే మనము మళ్ళీ ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ నుంచి. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని ఇక్కడ కార్ దగ్గర ఇలా పెట్టేస్తే ఇప్పుడు చూడండి, ఓకే ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. సో చూడండి అవుతుందా, మై కారు పోతుంది, ఇమేజ్ కూడా పోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు, ఇమేజ్ని సెట్ చేయొచ్చు. ఇంకా వేరేది ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా మనము ఏ ఆబ్జెక్ట్కి అయితే మోషన్ ట్రాకింగ్ సెట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత ఏదైతే లింక్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసి మోషన్ ట్రాకింగ్ అనేది సెట్ చేస్తాం అనమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనము, సో ఇక్కడ ఇదైతే మనము చూసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ గురించి తెలుసుకున్నాము. సో వీడియోని నేను మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ గురించి చెప్తాను మీకు. సో ఇక్కడ కాస్త కట్ చేసుకుందాం మనం. సో ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్